ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, రండి దీని బిడ్డలారా, ఇప్పుడు వాక్యానికి వద్దాము. మీరు స్తుతి ఆరాధన చేసి దేవుని గణపరిచారని నమ్ముచున్నారు. సో రండి, అపోస్తలుడు అయిన పౌలు తీతుకు రాసిన పత్రిక 16వ వచనం, మొదటి అధ్యాయము 16వ వచనం చదవండి. ఒకరు ఎవరన్నా సహాయం చేస్తారా? దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ కింద కానీ అని మధ్యలో తీసేసి లాస్ట్ తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 16వ వచనము, దేవుని ఎరుగుదామని వారు చెప్పుకొందురు కానీ అని మళ్ళీ లాస్ట్ లైన్, తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. ఈ వాక్యం మన వెనుకలు దేవుడు ఆశీర్వదించునుగాక. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ సమయంలో మాతో మాట్లాడటానికి మళ్ళా ప్రభా నీ సంకల్పము, నీ ఉద్దేశం మా జీవితంలో తెలియజేసి నీ సంకల్పంలో నీ ప్రణాళికబద్ధం నడిపించబడటానికి కృప చూపెట్టు. ఆ నడిపించబడిన క్రమములో ప్రభా నీ చిత్తములో ఉన్నప్పుడు ఎలా దీవించబడతామో నీకు ప్రభా నీ కృపకు దూరం అయ్యే ప్రభా మా అవిధేయత వల్ల లేక క్రియల మూలంగా కాకుండా పై భక్తి వల్ల ఎంత నష్టమో ఎంత ఇబ్బందో ప్రభా ఈ సమయంలో మాతో మాట్లాడి జ్ఞానోదయం కలిగే విధంగా గ్రహించట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత సంధించమంటే ఆలోచిస్తున్నాం. నీ కృప నిజంగాక. నీ సేవకుని మరుగుపరుచుకునే అభిషేకం ద్వారా నాతో మా అందరితో నీ ప్రభా మాట్లాడమని, నీ వాక్య ప్రత్యక్ష చేత మమ్మల్ని గొప్పగా దర్శించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నన్ను దృష్టిగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయములో ఈ పత్రికలో తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 16వ వచనము చెప్పినప్పుడు మీకు అర్థమైందని నమ్ముచున్నాను. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. అంటే ఎరగలేము అన్నట్లున్నారు, ఎరగమన్నట్లున్నారు, ఎరగక ఉన్నారు వాళ్ళ క్రియల మూలంగా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మట్టుకు విశ్వాసంలో ఈ వాక్యానికి తగిన విధంగా ఉన్నారు. యేసు ప్రభువు తెలుసు, యేసు నామం తెలుసు, యేసయ్య మాటలు వింటున్నారు, అది కూడా తెలుసు. కానీ క్రియల మూలంగా మాత్రము ఆ నోటి మాటతోనేమో ఎరుగుతున్నామన్నట్టుగా ఉన్నారు కానీ చెబుతున్నారు కానీ తమ క్రియలు మాత్రము, వారి యొక్క చర్యలు మాత్రము, నడవడి మాత్రము, వారి దినచర్య మాత్రం, వారి క్రియలు మాత్రము ఎరగమన్నట్లుగా ఉన్నారట. ప్రియ బిడ్డలారా, ఇలాంటి భక్తి చాలా మనకు దేవుని యొక్క వాగ్దానములో, అబ్రహాముకున్న ఆశీర్వాదమైన వాగ్దానములో మనం నెరవేర్పుగా కొనసాగబడలేము. దేవుడు కోరిన ఆ సంకల్పంలో చేర్చబడలేము. ఆ సంకల్పం నడిచి దేవుడు కోరిన ఆ ప్రదేశంలో చేరలేము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రేమించి చక్కగా మనల్ని విడిపించింది పరలోక రాజ్యము, శాశ్వత నిత్య జీవము ఇవ్వటానికి. కాబట్టి చాలా మట్టుకు దేవుని మాటలు వింటున్నాం కానీ క్రియలు మాత్రము విన్నట్టుగా అనుసరణ విధేయత లేదు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో పైన ఆదివారము అటుపైన ఆదివారం లింకుతోనే ఉన్నటువంటి వాక్యాలు మనం వింటున్నాం. ఎందుకంటే ఆది కాండము నుంచి అనేక విషయాలు తెలియజేస్తున్నారు, అల్లకెళ్ళి బయటకు రానించలేకపోతున్నారు. ఎందుకంటే దాంట్లో చాలా విషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు. మీకు ముందుగా ప్రసంగములో ముందుగా ఉన్నటువంటి వర్తమానంలో కూడా అదే కదా. కనుక ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆది కాండం ఎక్కడ, కొత్త నిబంధనలో ఉన్న పేతురు భక్తుడు చెప్తున్న పత్రికలో యేసయ్య విషయాలు, అంటే స్వరూప్యము, యేసయ్య
ప్రత్యక్షత మనకు కనబడుతున్నది. ఆదికాండం సంభవించినది అది క్రీస్తు యొక్క ప్రవచన వాక్యంలో నెరవేర్పుగా కనబడుతుందన్నమాట. సో అందుకోసము ఆదికాండం మనకు అర్థమైతే ప్రకటన గ్రంథం వరకు అర్థమయ్యే విధంగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మరలా ఆదికాండములోనే తీసుకుపోవటానికి ఇష్టపడుతున్నాడు. మనకందరికి తెలుసు, ఊరు అనే ప్రాంతం నుంచి ఇరాక్ అనే దేశంలో ఊరు అనే ప్రాంతం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఊరు పట్టణం, సిటీ. అక్కడి నుంచి అబ్రహాము లోతు వచ్చారు కదా, వచ్చి దేవుడు చూపించిన ఆ కానాను ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు లోతు అబ్రహాము దేవుని మాటగా ముందుకు సాగిపోతున్నప్పుడు కొన్ని సందర్భంలో కొన్ని విషయాన్ని బట్టి వారిద్దరు వేరైపోతున్నప్పుడు వీరికి ఉన్నటువంటి జీవనాధారం ఏంటిది? వృత్తి, కాపరులు కదా, పశువులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పశువులను బట్టి ఆయన ఒక ప్రాంతం ఎన్నుకున్నాడు. చక్కటి ఆడ యోర్దాను నది ఉంది. ఆ నది పరిసర ప్రాంతాల్లో పరివాహనం, అక్కడంతా పచ్చదనము, పచ్చ మైదానము చాలా చక్కగా ఉంది. నా గొడ్డు గేదెకు డోక ఉండదు, నా పశువులకు సమృద్ధి కలిగిన పశుగ్రాసం ఉంది, కడు దొరుకుతుందని అక్కడ వెళ్ళి చక్కగా నడుస్తున్నాడు. కానీ ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రవర్తన, వారి యొక్క నడువడి రోజు రోజుకు ఆయన నీతి గల మనస్సు నొచ్చుకుంది. వాస్తవంగా లోతు ఒక నీతిమంతుడు తెలుసా? పేతురు చెప్పాడు, నీతి గల మనిషి ఎవరు? లోతు. ఎందుకంటే అబ్రహాము అనుసరించినట్టుగా అనుసరించాడు. అబ్రహాం ఏం చేశాడు? ఆ నిజ దేవుడిని నమ్మినప్పుడు దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా చేర్చబడ్డాడు. నిజదేవుని నమ్మినప్పుడు ఆయన మాటగా నడిచిన వారిని అందరినీ నీతిమంతులుగా పిలుస్తున్నాడు. మరి ఆయన వెంటనే వచ్చినటువంటి ఈ లోతు కూడా నీతిమంతుడిగా అయ్యాడు. తను కూడా దేవుడిని నమ్మి దేవుని మాట కొన్ని రోజులు నడిచాడు కదా. ఆయన వృత్తిపరంగా మాత్రం మంచిగా ఉంటానని ఒక మంచి మైదానం ఎన్నుకున్నాడు. కానీ నీతి గల అబ్రహాముతో ఉన్న అనుబంధం ఉన్న ఆ భక్తి కలిగినటువంటి ఆ నీతి గొప్ప సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడైతే అక్కడ వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అందరూ చాలా భయంకరమైన నడవడి, దాన్ని చూసి నీతి గల మనసు ఎప్పుడు నొచ్చుకునే విధంగానే ఉన్నాడు. కానీ ఆస్తిపాస్తులు పెరుగుతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన బట్టి ఆయన ఆ దుర్మార్గతను బట్టి చాలా బాధపడుతున్నాడు. ఇలా ఉంటుండగా అది మితిమీరిపోయిందనమాట. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా ఓర్వని దాని యొక్క మొర ఓర్వలాకుంటూ ఉందన్నమాట, దాని యొక్క ఘోష, దాని యొక్క నడవడి ప్రవర్తన. అప్పుడు దేవుడే స్వయంగా దాని మీద ఉగ్రత కోపగించి అగ్నిగంధకాల చేత దాన్ని నాశనం చేయాలి. ఎప్పుడు కానీ దేవుడు మనుషులను హతమార్చుటకు, నశింపచేయుటకు, నాశనం చేయుటకు పుట్టించలేదు. తన పోలిక తన రూపము చొప్పున పుట్టిన మానవులందరినీ జన్మింపజేసిన మానవులందరినీ తన మాటగా ఆయన మాట నడవాలని కోరిక తండ్రి. అందుకోసమే కంటాడు కదా నా పిల్లలు. ఈరోజు ఒక ట్రెండ్, పిల్లలు కన్నప్పుడు ఆ పిల్లలు ఎప్పుడు కానీ తల్లిదండ్రుల యొక్క ఆశయానికి, వారి యొక్క ఆశయాలకు, వాళ్ళ దర్శనాలకు, వాళ్ళ కోరికకు, వాళ్ళ అభిరుచులకు, వాళ్ళ మాటకు వినొద్దు. ఎందుకంటే ఊరికే తల్లిదండ్రుల మాట వింటే ఇక వాళ్ళకి స్వతంత్రమైందని. బాల్యములో వాళ్ళ సుశక్తిగా నిలబడే కాలం మీద నిలబడేంత వరకు తల్లిదండ్రుల మాట వినాల్సిందే. తల్లులు ఈ లోకములో ఉన్న వాళ్ళందరికంటే క్షేమాధారం వాళ్ళు తప్ప ఇంకెవరు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే భక్తిగల పేరెంట్స్ అయితే ఇంకా మాట వినాలి. అయితే భక్తిగల పేరెంట్స్ మాట వినాలి. మరి విన్నాడు కాబట్టి లోతు బాగా మంచిగా క్షేమంగా ఉండటకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న ప్రవర్తన బట్టి చాలా ఇబ్బంది అయింది. దేవుడు స్వయంగా దిగి వచ్చి దాన్ని నాశనం చేయటానికి ఉన్నప్పుడు
అబ్రహాము తన బంధువు కదా, తన అన్న కొడుకే నా కొడుకు అయితేంది, తన అన్న కొడుకు అంటే ఆయన లోతంత వయసు అన్నమాట, ఇంచుమించు కొంచెం పెద్ద అయినప్పటికీ ఒక అన్నదమ్ముల్లాగా ఉండేదన్నమాట. చాలామందికి ఇంట్లో పెద్ద అన్న కొడుకు చిన్న తమ్ముడితో కొంచెం సమరూపం, అంటే కొంచెం వయసులో ఉంటారు, కొంచెం 2-3 సంవత్సరాలు అటు ఇటు అయినా అలా అన్న తమ్ముళ్ళలాగా ఉంటారు. ఒకవేళ అబ్రహాం లోతు యొక్క అనుబంధం అలాగానే ఉంది. కాబట్టి అబ్రహాం ఎప్పుడు లోతును సహోదరుడు అంటాడు, లోతు కూడా సహోదరుడని అబ్రహాంను సంబోధిస్తాడు. అయితే అక్కడ దేవదూతలు భూమి దిగి వచ్చి వాళ్ళు కాలుబాటగా లేకపోతే బాటసారులుగా కాలు నడకతో వెళ్తున్నప్పుడు అబ్రహాం వాళ్ళను చూశారు, వీళ్ళు దేవుని దేవతలే అని గ్రహించి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళకు అతిథి సత్కారం చేటుకు ఇంటికి బలవంతంగా తీసుకొస్తారు. అయ్యా, మీరు ఇక్కడ ఈ ఎర్రటెండలో ఈ ఎండాకాలంలో మీ పట్టపగలు మీరు వెళ్తున్నారే, దేనికోసమంటే సొదొమ గుమ్మరును నాశనం చేయటానికి. తన మొర చాలా గొప్పగా ఉంది, ఓర్వకుండా ఉన్నది, అంత గొప్ప పాపంతో నింపబడ్డది. అవునయ్యా. అప్పుడు అబ్రహాం గతుకుమన్నాడు అన్నమాట. తన సహోదరుడు ఉన్నాడు కదా, తన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ప్రతిఫలంగా నేను విడిపిస్తానన్నాడు. ఏ పట్టణాన్నైనా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతుల నిమిత్తం నేను నాశనం చేయను. పోనీ 10 మంది ఉన్నా నాశనం చేయను. ఒక 5 మంది ఉన్నా మరి 5 మంది కూడా లేరు. కాబట్టి అది నాశనం పొందాల్సినటువంటి విధంగా ఉంది. ఎంతమందితో చెప్పించిన వాళ్ళ మనుగడ, వాళ్ళ యొక్క ప్రవర్తన మార్పు వస్తలేదు, ఇంకా విచలవిడితనం ఎక్కువ అయిందని చెప్పి. అయితే అబ్రహామా, నీ ఆర్తధ్వని, నీ ప్రార్థన, నీ మూలుగు, నీ మోర నాకు అర్థమైంది. నీ సహోదరుల లోతు కుటుంబాన్ని కాపాడుతావు, నీ విజ్ఞాపన చేస్తున్నావు కదా, ప్రాధేయపడుతున్నావు కదా అని లోతు ఇంటికి పోయారు. హల్లెలూయా. 2 దేవదూతలు లోతు ఇంటికి పోయారు. లోతు ఇంటికి పోయినప్పుడు ఒకరేమో అబ్రహాం దగ్గర ఉన్నారు, 2 లోతు ఇంటికి పోయారు. కాబట్టి అక్కడ పోయినప్పుడు లోతు యొక్క నీతిని బట్టి, ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి వారిపైన కనికరించారు యెహోవా దూతలు. హల్లెలూయా. వాళ్ళకు కనికరం చూపెట్టారు. లోతు, నీ కుటుంబము సిద్ధపరచుము, ఇక్కడ నువ్వు ఉండజాలవు, ఈ దేవుడు అగ్నిగంధకాల చేత దీన్ని నాశనం చేస్తాడు, నువ్వు రా బయటికి అంటే వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. వాళ్ళ అల్లులు, కాబోయే అల్లులు దేవుని మాటలు చెప్తే ఎగతాళి చేయబడినట్టుగా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి బయటికి పోదామంటే ఎడిపోతాం, ఇంతకంటే గొప్ప దేశం ఏడున్నది, ఇన్నే ఉందామని ఆ పాపంలో కోరుతున్నారు. కానీ ఈ దేవుని మాటలు వాళ్ళకు అపహాస్యంగా ఉందన్నమాట. ఇది మీరు పోతే అగ్నిగంధకాలు పడతాయా, దేవుడు నాశనం చేస్తాడా, ఏం మాట్లాడుతున్నామని ఎగతాళిగా. ఇప్పుడు కూతుర్లు, 2 కూతుర్లు, భార్య తను ఇప్పుడు బయటికి పోవటానికి తడబడుతున్నారు, మరి వెనక ముందు అవుతున్నారు. ఈ టచ్చాడే విధానం ఉన్నప్పుడు దేవదూతలు ఆయన మీద కనికరం ఉంచేవారు, వాళ్ళ మీద కనికరం అని చెప్పి వీళ్ళు ఇలా చెప్తే వింటలేరని చెప్పి చెరకు రెక్క పట్టుకున్నారు. లోతు భార్య 2 కూతుర్ల చేతి పట్టుకొని మీరు రావండి అని తీసుకుపోతున్నారు ఇప్పుడు వాళ్ళ కరుణించి. అయితే తీసుకుపోతున్నప్పుడు అంటాడు, లోతుతో అంటారు, ఈ దేవదూతలు అంటారు, యెహోవా, మీరు ఈ పర్వతము దాటిపోండి, పర్వతం వైపు పోండి, దీని మీద నేను అగ్నిగంధకాలు కురిపిస్తాను, అగ్నిగంధకాలు వస్తాయి. కాబట్టి మీరు ఈ ఆ పర్వతానికి తీసుకుపోవటానికి వీళ్ళు నలుగురిని తీసుకుపోతున్నప్పుడు దేవుడి మాట నమ్మకం లేకపోతున్నది. దేవుణ్ణి ఎరుగుతున్నాడు లోతు కుటుంబం, కానీ వాళ్ళ క్రియలు మాత్రం ఎరగనట్టుగా ఏమంటుంది తెలుసా, దేవుడికే అనుమతి చెప్తున్నారు. అట్లా కాదు ప్రభువా, ఈ పర్వతం జరిగి పోతే మీరు నశించిపోతున్నామో, ఈ అగ్నిగంధకాల చేత, ఈ వేడిమయం చేత కాలిపోతానేమో. ఇదిగో ఈ దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరు ఉంది, ఆ పట్టణం, అక్కడ తీసుకపో.
ఆ మైదానంలో ఒక చిన్న ఊరుంది కదా, చిన్న పల్లె, అక్కడ తీసుకెళ్ళిపో. ఆ పల్లె పేరు సోయాన్, చిన్న ఊరు అన్నమాట. సోయాన్ అంటే ఏంటిది? చిన్న ఊరు. ఆ చిన్న ఊరు దగ్గర తీసుకెళ్ళిపో. చూడు, దేవుడు చెప్పుతున్నది, యెహోవా దేవుడు చెప్పుతున్నది, యెహోవా దూత చెప్పుతున్నది క్షేమమా, మనము కోరుకునే క్షేమమా? దేవుడు చెప్పుతున్నదే క్షేమం. ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశాడు, బ్లండర్ మిస్టేక్. లోతు ఏం చేశాడు? అబ్రహాము నుండి వేరుపడుతున్నప్పుడు భక్తి చేసి దేవుడు నడిపింపు కోసము ప్రార్థన చేసి, ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎడు తీసుకపోతాడో ఆ నడిపింపులో ఉండాలి. అది ఫెయిల్ అయిపోయాడు. కనీసం నీకు అలాంటి భక్తి, అలాంటి నిష్ట, అలాంటి మరి నిరీక్షణ, విశ్వాసము నీ చేత లేదు కదా, ఓపిక లేదు కదా. మరి నీ సహోదరుడైన అబ్రహాము కన్నా నా కోసం ప్రార్థన చేయు, దేవుని యొక్క చిత్తం ఏంటిదో నా పట్ల చూపెట్టు అంటే ఆయన చూపెట్టేవాడు కదా. పలందికు పో, వెళ్ళు తమ్ముడా, సహోదరుడు అని చెప్పేవాడు కదా. అబ్రహాము చెప్తలేడు, ఆ బాధ్యత ఇస్తలేడు. తను ఆ బాధ్యత కలిగి దేవుని భక్తి చేసి దేవుని పింపును కోరుతలేడు. తన యొక్క చూపుడికి మంచిగా తోచినది, ఆయనకు అనిపించినది పోలుతున్నాడు. అలాగా మంచిగా అనిపించేది రేపు కష్టంగా ఉంటుంది. ప్రియ సహోదరి, నీ కళ్ళకు ఇంపుగా ఉన్నది, నీ కళ్ళకు మంచిగా కనబడుతున్నది, రేపు అది తారుమారు అవుతుంది. నీ మస్తికములో అనగా నీ మెదట్లో ఉన్న జ్ఞాన నేత్రాలు వెలిగించబడకుండా బయటికి కనబడుతున్న భౌతిక నేత్రాలతో చూస్తే అంతా మంచిగానే ఉంటుంది, అంతా గొప్పగా కనబడుతుంది. కానీ ఆడికి పోతే పర్యవసనం వేరే ఉంటుంది. నీకు కంటికి నచ్చింది చేయడానికి కాదు, కంటికి కోరుకున్న ప్రకారం నడవడం కాదు, నీకు తోచినట్టుగా వెళ్తే పర్యవసనం ఎదుర్కొంటా. ఈ లోతు యొక్క నడవడి మనకు గుణపాఠం. హల్లెలూయా. ఎందుకో మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఉన్నా నొచ్చుకుంటున్నాడు నీతిమంతు కలిగిన మనస్సు, నీతి గలవాడుగా, కానీ జ్ఞానోదయం కలగలేదు. నీతిమంతుడు కాబట్టే కదా అబ్రహాము ప్రార్థన చేస్తే నీతిమంతులను కాపాడుతున్నాడు దేవుడు, నీతిగా బ్రతక కోరే వారిని కాపాడటం. కానీ ఇప్పుడు యెహోవా దూత ఈ పర్వతము ఎక్కిపో, ఈ పర్వతం వైపు దాక్కును, ఈ నాశనుడు కాపాడబడతా, ఈ అగ్నిగంధకాల చేత కాపాడబడతామంటే వెళ్తున్నప్పుడు అయ్యో అక్కడ నేను నా ప్రాణము సంకటం అవుతుందేమో, నేను చచ్చిపోతానేమో అంటున్నాడు. ఎవరు? లోతు. దేవుడు చెప్తున్న మాటకు మనం నమ్మకకుండా మన సొంత కవిత్వం చేస్తే మళ్ళీ ప్రమాదం అవుతుంది. చదువుదాం ఆ వాక్యము. దేవుని ఎరిగి వాళ్ళ క్రియల చొప్పున ఎరగనట్టుగా ప్రవర్తించిన తత్వము ఈరోజు మనకు కనబడుతుంది, లోతు యొక్క తత్వం. చదువుదాం 19వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, వెనుకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ఆ ప్రభువుకి చెప్తున్నాడు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినదని, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనికరించిన కటాక్షించిన కనపరిచిన నీ కృపను గణపరిచితివి సరిపోయింది. హల్లెలూయా. గణపరిచితివి, నీవు నా ఎడల కనికరించిన నీ కృప అనుగ్రహించట గణపరిచితివి, నీ కృప చూపించావయ్యా అంటూనే ఏమంటున్నాడు? దేవుడు చెప్పిన మాట, ఆ దూతలు చెప్పిన మాట, యెహోవా దూతలు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, అట్లా కాదు ప్రభువా, ఆడికి పోతే నేను చనిపోతున్నానేమో, నశించిపోతున్నానేమో. అని నువ్వు నశించిపోకుండానే ఈ మైదానం ఎక్కడున్నా చచ్చిపోతా, చుట్టుపక్కల ఉండకు, నువ్వు వెళ్ళు, వెనుకకు తిరగకుండా వెళ్ళు.
వెనక తిరగద్దు అని చెప్పి వాళ్ళ చేతి పట్టుకొని వాళ్ళు తీసుకొస్తే మధ్యలో వాదిస్తున్నాడు. కృప చూపిస్తున్నావు, కనపరుస్తున్నావు, అందరిని బట్టి నీ కనికరాన్ని బట్టి వందనాలు అని కొనియాడుతూనే, ఆయన మహిమపరుస్తూనే, ఆయన కృపను కొనియాడుతూనే ఆయన మాట తీసేస్తున్నారు. ఈ రోజులలో చాలామంది లోతులాగానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా దేవుడి మాటను, దేవుడే నువ్వే నీ మాట మార్చుకో, నువ్వే నీ మాటని, నీ ఉద్దేశమే మార్చుకో, నీ మాటని మార్చుకో, అట్లా కాదు అని దేవుడికి అనపదులు దేవుడికి చెబుతున్నటువంటి భక్తులు ఈ లోతు భక్తులుగా తయారవుతున్నారు, లోతు కుటుంబాలుగా తయారవుతున్నారు చాలామంది. అదేమంటే దేవుని ఎరిగి ఉన్నామని చెప్తారు, వారి క్రియలు మాత్రము ఎరగనన్నట్టుగా ప్రవర్తిస్తే అది వారి జీవితాలకు వారికి నష్టం కలుగుతుంది. హల్లెలూయా. వారి నష్టానికి ఇలా చెబుతున్నారన్నమాట. ఏమంటున్నారు? పర్వతం వైపుగా పోతే నేను నశించిపోతానేమో, నా ప్రాణం పోతుందేమో అంటే దేవునికి తెలియదు. అక్కడికి పోతే నువ్వు కాపాడుతావు రావంటే అక్కడ అర్థం అంటున్నాడు. మరి ఏడిగి అంటే ఈ మైదానం ఉంటే చచ్చిపోతావు అన్నాడా, నశించిపోతావు అన్నాడా? కానీ ఆ మైదానంలో చిన్న ఊరు ఉంది, ఆ ఊరికి నన్ను పంపించి అని ప్రాధేయపడితే, సరే ఈ ఆపదలో కూడా నీ బుద్ధి పొడించుకోలేము అనుకొని, సరే నా కటాక్ష నీ పైన ఉన్నది, సో నేను నీ మాటను అంగీకరిస్తాను, మనవిని అంగీకరిస్తాను, ఈ చిన్న పట్టణంలో వెళ్ళు, ఈ చిన్న ఊరిలో వెళ్ళు అని చెప్పి పంపించాను. ఆ చిన్న ఊరి పేరు ఏంటిది? సోయాన్. ఏం పేరు చెప్పండి? సోయాన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 18-19 వచనంలో ఇందాక చదివినటువంటి 17 నుంచి 18, 19, ఇప్పుడు 19వ అధ్యాయంలో చదివారు కదా. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని నేను పోలేనని చెప్పి ఆ చిన్న పల్లెటూరులో, ఆ చిన్న ఊరిలో నన్ను పంపించాను. ఇప్పుడు నీ మనవి అంగీకరించాను, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, సరే అని. దేవుడు మనము ఫస్ట్ దేవుడు చెప్పిన మాట వినక మన మాట నెగ్గించుకున్నాడు. సరే మరి మనమే ఆలకిస్తాం, సరే అంటే అది ఆయన ఇష్టపూర్వకంగా గ్రాంట్ చేసినది కాదు, అనుమతించుకున్నది కాదు. బాగా గుర్తుపెట్టుకుని నువ్వు ఊరికే అంటున్నావు కదా, నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు, మళ్ళీ అదే విధంగా ఉపవాసం చేస్తున్నావు, అదే విధంగా ప్రార్థన చేస్తున్నావు, అదే విధంగా నువ్వు కోరినట్టుగా నువ్వు ఉండటానికి, అలాగనే కావటానికి నువ్వు ప్రాధేయపడుతున్నావు. సరే నువ్వు కోరినట్టుగానే కలుగును కాక. అయితే ఆ మైదానంలో అయినా ఆ ఊరిలో వెళ్ళినప్పుడు నేను బ్రతకనిస్తాను, నేను చంపిన అక్కడ దాకా అగ్నిగంధకాలు రాకుండా కాపాడుతా అన్నాడు. ఆ మాట మీదనే నిలబడాలి. ఈ వ్యక్తి ఏం చేసింది తెలుసా? లోతు కుటుంబం ఇది వినాలి. ఉత్తములైన వాళ్ళు ఇక్కడ చదవద్దు. ఎంత భక్తిలో ఇంటికాడ మనకు టైం ఉండదు, కానీ ఫాస్ట్ చెప్పేటప్పుడు ముందే ఫాస్ట్ కంటే ముందే మనం అన్నీ చదవాలి. అదే అయిపోయింది ప్రసంగం, అది తెలుసుకున్నాం కదా. గ్రీష్మ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ కదా స్నేహిత్. కాబట్టి ఇప్పుడు వినండి, తర్వాత చదవండి కదా. సంధ్య లెసన్ చెప్పేటప్పుడు నువ్వు టీచర్లే కదా, ఇప్పుడు మానసి సిస్టర్ టీచర్, సంధ్య కూడా టీచర్లు, మనకిద్దరు టీచర్లు జగిత్యాల ఫెలోషిప్లో. మీరు లెసన్ చెప్పేటప్పుడు మీ లెసన్ చదివితే మీకు ఎట్లా చీకాకు అవుతుంది? అంతటితో అనకుండా చాక్ పీస్తున్నారు, డస్టర్తో కొట్టి ఏం చేస్తారు? స్టాండ్ అప్ ద బెంచ్. వాట్ యు ఆర్ లిజనింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేషన్, యు ఆర్ నాట్ పుట్ ద కాన్సన్ట్రేషన్. ఏమంటారు? మీరు శ్రద్ధగా వినలేకపోతున్నారు. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేట్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐఎమ్ టీచింగ్ అని చెప్పి స్టాండ్ ఆన్ ద బెంచ్ అంటే, లేకపోతే గుంజలు తీస్తారు, లేకపోతే గొడవకొచ్చేస్తారు, లేకపోతే లీల్ అవుట్ చేస్తారు, లేకపోతే నిలబడమంటారు. అవునా కాదా? ఇక్కడ ఆ పద్ధతి లేదు కాబట్టి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ కాదా గ్రీష్మ? కాబట్టి లెసన్ అయిపోయిన తర్వాత చదవమంటారు. సో ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మీరు వాక్యం చదవాలి, సరేనా? ఇప్పుడు గొప్ప భక్తులమని, ఉత్తమ స్టూడెంట్స్ అని మీరు కనపరచండి, సరేనా? హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ, వరంగల్లో ఉన్న బిడ్డలకు, సిలిం ప్రేయర్ హౌస్లో ఉన్నవారు, అలాగనే హైదరాబాద్లో ఉన్నవారు కూడా, ఇది చూస్తున్నవారు, చూడబోతున్నవారు కూడా, ఫస్ట్ విన్నప్పుడు గ్రహించే విధంగా వినండి. ఇది వినరు, ఆ చదివేది కూడా మనసులో పడుతుంది. నా అది చేయరు, నా ఇది, అట్లాంటి విధానంలో సాతాను ఒక శోధన కూర్చో, వాక్యం వినకుండా చదివేది మీకు గ్రహించకుండా. కాబట్టి ఇలాగ చేయొద్దు. ఇలాగ ఓడి చేయమంటే ఓడి చేస్తున్నాడు. లోతు లాంటి భక్తి మన జీవితంలో దాపరించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వ్యక్తి ఏం చేసింది తెలుసా? ఆ ఊర్లో ఉండాలి కదా, నేను పర్వతం వైపు పొమ్మంటే, తలదాచుకోమంటే ఆడి మోక, నేను చచ్చిపోతానేమో, నా ప్రాణం అక్కడ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను స్వయంగా, నేను దానికి భిన్నంగా కాంట్రవర్సరీగా, ఈ మైదానంలో ఉన్న ఒక చిన్న ఊరుందే సొయాన్ అనే ఊరికి పంపించమంటే దేవుడు పంపించాడు. ఇక్కడ నీకేం అపాయం జరగదు, నేను కాపాడుతానని. ఆ ఊరికి వచ్చే వరకు ఉదయం అయింది. ఆ సమయంలో అగ్నిగంధకాలు రాత్రి అలంగా బయలుదేరు. ఆ ఊరికి రాగానే సూర్యోదయం అయింది. ఈ లోపల దేవదూతలు అదృశ్యమైంది. యెహోదేవుడు అదృశ్యమైపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండాలి కదా, ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి అలజడ, ఆహార ఏమంటారు, చాలా కేకలు కదా, అగ్నిగంధకాలు పడిన కొలది చాలా అక్కడ ఆర్తధ్వానాలు వినప్పుడు అప్పుడు ఇతనికి భయం వచ్చింది. ఇక్కడ ఉంటే చచ్చిపోతాడేమో అని చెప్పి ఇప్పుడు పర్వతం అయిపోతున్నాడు. అదే ముందు చేయొచ్చు కదా, ఏదైనా ఇష్టమే. ఈలోపు ఫస్ట్ వింటేనేమో తన భార్య, తన పిల్లలు కాపాడబడు, ఎలాంటి దుష్కార్యంలో పడిపోకుండా కాపాడబడేవారు. కానీ ఇప్పుడు ఒక అనర్థాలు ఏం తెలుసా? ఈ పర్వతం వైపు పోతున్నప్పుడు అలా భార్య వెనక చూసింది. వెనక చూడద్దు అన్నది కదా, భార్య చూసింది. చూస్తే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియదేని బిడ్డలారా, వెనకకు చూడొద్దు అనేది అందుకోసం. ఆగిపోతారు, వెనకకు చూస్తే సాగిపోరు. ఆగి ఉప్పు స్తంభానికి నిదర్శనం ఏం తెలుసా? ఆగిపోతారు, అక్కడ స్టక్ అయిపోతారు. ఇదే అంత్య దినాల్లో కూడా సంభవిస్తుందని చెప్పాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం చదువుదా. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. సరిపోయింది. జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎంత దినాల్లో యేసయ్య రాకడ సమీపమైనప్పుడు, మనిషి కుమారుడు వచ్చే సమయంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకంటే ఆమె లోకం వైపు చూసింది, తన యొక్క ఆస్తి వైపున, తన వైభోగం వైపున, తన యొక్క గొడ్డు గేద సంపద, తన ఇదివరకు ఉన్నటువంటి సొదమ గోమెర్ర వైపున చూసిందన్నమాట. ఆగిపోయింది. అందుకోసం యేసయ్య రాకడ గొప్ప మెరుపులాగా, గొప్ప ప్రకాశవంతంగా, మరి తూర్పు నుండి ఒక వెలుగు, ఒక మెరుపులాగా మనిషి కుమారుడు రాబోతున్న సమయంలో పొలంలో ఉన్నవాడు ఇంటికి పోవద్దు. ఆడి నుంచి లంచిన దేవుని పిలుపుకు అందుకొని పోవాలి. మేడ మీద ఉన్నవాడు ఇంట్లోనికి సామాన్ తీసుకోవడానికి రావద్దు. ఇంట్లో మేడ కిందికి రావద్దు. మేడ మించలే దేని పిలుపు అందుకొని పోవాలి. అట్లనే దేవుని యొక్క పిలుపు అందుకున్న నీవు వెనకకు చూడొద్దు, స్టక్ అయిపోతావు. పొలంలో ఉన్నవాడు ఇంటికి వచ్చిన వాడు అయోగ్యుడు అవుతాడు. దేవుని యొక్క రాకడలో ఎత్తబడటానికి అయోగ్యుడు అవుతాడు, ఎత్తబడడు. అలాగని మేడ మీద ఉన్నవాడు ఇంట్లోనికి దూరద్దు. అతడు కొనిపోబడాలి, దేవునికి రాకడకు కొనిపోబడాలి. ఇది మనిషి కుమారుని యొక్క సమయంలో జరుగుతున్న తంతు కనుక చాలా మట్టుకు దేవుని పిలుపుని పొందకుండా అద్దన పనులు చేసి దైవ ఉగ్రతకు పాత్ర అవుతున్న, దేవుని యొక్క సంకల్పానికి దూరం అవుతున్న, దేవుడి ఏర్పాటులో దూరం అయిపోతున్నారు. ప్రియదేని బిడ్డలారా, అప్పుడే లోతు ఇద్దరు కుమార్తెలను భార్య వాళ్ళు కనికరించే యెహోవా దూతలు మంచి కనికరించి కటాక్షించి వాళ్ళపైన జాలిపడి కృపను కనపొచ్చి బయటకు తీసుకొచ్చారు.
మంచిగా బుద్ధిగా మంచిగా మీరు పర్వతం వైపుకు పోతే మీరు కాపాడబడతారన్నప్పుడు అప్పుడు పోతే భార్య కాపాడబడేది, ఇద్దరు కుమార్తెలు కూడా ఎలాంటి దుష్కార్యాలకు లోను కాకుండా కాపాడబడేవారు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, తను కోరుకున్న రీతిగా పోతే ఆడ కూడా భయం వస్తుంది అనమాట. నేను చచ్చిపోతానేమో ఈ ప్రాంతంలో ఉంటే అని భయం వచ్చింది. చూద్దాం ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం. 26వ వచనం చదువుదాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అయిపోయింది. 30వ వచనం. లోతు సోయానులో నివసించుట భయపడి ఇతని ఇద్దరు కుమార్తెలతో కూడా షోయాను నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. చూడండి, ఇదే బుద్ధి ముందుంటే భార్య అట్లా కాకపోయేది కదా. ఇప్పుడు నెంబర్ 2 ఇంకో ఘోరం. ఆ సోయార్ నుండి బయటకు వచ్చినప్పుడే వెనక చూసింది, అప్పుడు స్తంభంగా అయిపోయింది, ఉప్పు స్తంభంగా. అదొక మిస్టేక్, భార్య పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కూతుర్లు ఆ సోయారులో ఉంటానని చెప్పి నీ కటాక్షం నేను కనికరించాను, అది నువ్వు కోరుకున్నది నీకు అంగీకరించానని చెప్పాడు కదా యెహోదూత. ఆ దూతలు చెప్పారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆడ ఉండకుండా స్థిరంగా ఉండకుండా అస్థిరుడయి మూర్ఖత్వం కలిగి ఆడ భయపడి ఏం చేస్తున్నా, పర్వతం అయిపోతుంది. పర్వతం వైపున పోతున్నప్పుడు లోతుతో తప్పు పని చేశాను. అది నా తండ్రి తప్ప ఎవరు కనపడుతున్నారు, ఇక్కడ మానవులు లేరు. మరి మనము ఇట్లనే కన్యకలోనే మిగిలిపోతాం. కాబట్టి ఈ లోకమంతా మర్యాద చొప్పున ఒక మగ ఒక ఆడ లేకపోతే పురుషుడు స్త్రీలు కలయికతోనే జన్మ ఉత్పత్తి అవుతుంది కదా, ఫలం వస్తుంది కదా. మన సంతానం అక్కడికి అయిపోయేటట్టున్నది కనుక మన తండ్రి వలన సంతానం కలుగుదాం రండి. మరి మంచిగా ఉన్నప్పుడు స్పృహ ఉన్నప్పుడు ఆయన అంగీకరించడం ఇది క్రమము కాదు, వాయు వరుస కాదు కదా అని చెప్పి మత్తుతో చేసని ఆ పాడుగుణం వచ్చేసింది. దేవుని మాట వినిపించుకుంటే ఈ పాడు తలంపులు, ఈ పాడు మనసు, ఈ చెడిపోయే మనసు రాదండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిస్తే మన సొంత కవిత్వం పెడతాం కదా, మన సొంత ఆలోచన పెడతాం కదా, మన సొంత నిర్ణయం పెడతాం కదా, మన సొంత పోడ పెడితేనే ఈ పాడు ఆలోచనలు, ఈ రోత ఆలోచనలు, ఈ పనికిరాని మన స్వనాశనానికి ఒడిగట్టుకునే పద్ధతుల్లో పడిపోతాం. అటు భార్య పోగొట్టుకున్నాడు. ఆ సోయాన్ అనే ఆ చిన్న ఊర్లో ఉంటే అక్కడనే ఎవరో ఒకడు మొగోడు దొరకడు కదా. వీళ్ళకి బిడ్డలకు తగిన అల్లులు దొరికేవాళ్ళు కదా, వాళ్ళకు తగిన మగవాళ్ళు దొరికేవాళ్ళు కదా. ఇప్పుడు ఆడ ఉండకుండా ఫస్ట్లో చెప్పినప్పుడే వింటే ఈ దుష్కార్యం భార్య ఈ కూతుళ్ళకి దుర్గతి పట్టేది కాదు కాదు కాదు. అందుకోసం దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగి ఉన్నామని చెప్పి కానీ తమ క్రియల ద్వారా ఎరగనన్నట్లుగా ప్రవర్తించి దేవుని కటాక్ష పోగొట్టుకుంటున్న చాలామంది. హలో, అందుకోసం లోతు జీవితము అక్రమంగా వ్యభిచారంగా మారిపోయింది. కుటుంబం కూతుర్లు పనికి మాల. అందుకోసం ఊకే ఈ కూతుర్లను పట్టుకునే కదా బైబుల్లో ఇగో సొంత తండ్రితోనే పోయిరు కూతుర్లని ఊకే మతోన్మాదులు చెప్తున్నారు. అది మంచి చేయమని చెప్పలే దేవుడు, అలాంటి దేవుడు కాదు. మీ దేవుళ్ళు మీ దేవత అలాంటి వాళ్ళు కావచ్చేమో. యెహోవా దేవుడు, బైబిల్ దేవుడు పరిశుద్ధుడు, క్రమము ఏర్పరచినవాడు, అక్రమం సహించాడు. మంచి సంబంధము ఏర్పాటు చేసిన దేవుడు అక్ర సంబంధము సహించాడు, వహించాడు. వాళ్ళని హెచ్చరిక చేస్తాడు, సరి చేసుకోమని అవకాశం ఇచ్చి హెచ్చరిక చేస్తాడు. సరి చేసుకునే విషయంగా కూడా దేవుని మాట వినకపోతే పర్యవసనం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూతుళ్ళు వాళ్ళ యొక్క దోషకార్యానికి వాళ్ళు అక్రమంగా అయిపోయారు. లోతు కుటుంబం ఘోరంగా అయిపోయింది. చేతులారా తన జీవితం. ఇట్లనే ఇశ్రాయేల్ ప్రజలు కూడా, హలో, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి అరణ్యం గుండా
కేదాసు అంటే ఒక ప్రాంతానికి వచ్చారు. ప్రాంతానికి వచ్చినప్పుడు అవి దేవుడు చెప్పిన వాగ్దానము నిజంగా అది మనకు గొప్ప దేశంగా ఉందా? ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది కదా, కానాను దేశం, పాలు తెలు ప్రవహించు ఆ దేశం. కనుక ఆ దేశానికి వెళ్ళటానికి ముందు మనం ఏం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోషే 12 గోత్రాలకు ప్రధాన వ్యక్తులను లేపి 12 మంది లేపి అక్కడ గూఢాచారులుగా వెగుల వారికి పంపించారు. ఆ దేశం ఎలా ఉంది 40 రోజులు చక్కలు వచ్చి చూశారు. కింద మీద అటు తూర్పు కొడర ఉత్తర దక్షిణ దిక్కు పోయి వచ్చే వరకు మోషే సర్వ సమాజం చూసినప్పుడు వీళ్ళు వచ్చి ఇద్దరేమో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు, ఇప్పుడు నడిపించిండు కాబట్టి ఇక్కడ నడిపిస్తాడు, అద్భుతమైన దేశం అది, కాబట్టి మనకు స్వాధీనపరుస్తాడు. దేవుని యందు ఆనందం కలిగే విధంగా మనం ప్రవర్తిస్తే, దేవునికి మన ప్రవర్తన దేవుని మాటగా నడిచి ఆయనకు ఆనందింపజేస్తే తప్పక మనకిచ్చిన వాగ్దానం ప్రకారం నడిపిస్తాడు అని ఇద్దరు మంచి విశ్వాసమైనటువంటి ఫలితం చూపిస్తే 10 మంది మాత్రం ఉన్నట్టుగా అబ్బో అది దేశం మంచిదే, అక్కడ పంట పొలాలు అలాగనే దాని యొక్క చెట్లు ఫలాలు అంత బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా భయంకరులు. వాళ్ళని చూస్తే మనము వాళ్ళని ఎదిరించి వాళ్ళ కత్తి చేత మనం గెలుస్తామని నమ్మకం లేదు. అంటే చాలా వాళ్ళ ఉన్నత దేహాలు వాళ్ళ కత్తుల కటాలు చూస్తే మనం బలవడం ఖాయం. కాబట్టి మనకు ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారు, వాళ్ళ ద్వారా బలవటానికి తీసుకొచ్చింది మోషే అని మోషే మీద అహరోను మీద సనగడం మొదలుపెట్టారు. లేదు అని చెప్పి మనం అక్కడ పోతే మనం చచ్చిపోతాం. కాబట్టి ఐగుప్తులకు బానిసలు ఉండటమే మేలు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా ఉన్నది, ఇంకా సంక్షిప్తంగా చెప్పడానికి ఒక మాట, సమయం కొద్దిగానే అంటే తొందరనే వదిలిపెడతాను చెప్పాను కదా, నా మాటలు పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాను. మోషే అన్నాడు, మీరు అలా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్లస్ ఆ ఇద్దరు ఎవరైతే యెహోషువ అలాగనే కాలేబు ఉన్నాడో, యూదా గోత్రానికి ప్రధానుడైన కాలేబు, నూను కుమారుడైనటువంటి యెహోషువ ఎఫ్రాయిం గోత్రం చెందిన వ్యక్తి, ఇద్దరన్నారు బట్టలు చెప్పుకొని అట్లా చేయొద్దు. దేవుని యందు ఆనందం కలిగి, అంటే మన ప్రవర్తన బట్టి ఆనందం కలుగుతుంది. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు తప్పక చేరుస్తాడు అక్కడికి అని వీళ్ళు చెబుతున్నప్పుడు, లేదని వీళ్ళ మీద రాళ్ళతో పడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు మోషే అహరోను కలగజేసుకొని మాట్లాడితే వింటలేరు. దేవుడు సర్వ సమాజం దిగి వచ్చి అంటాడు, ఈ చెడ్డ సమూహాన్ని నాశనం చేస్తాను, మోషే నీ నుంచి పెద్ద జనాంగము నేను ఏర్పాటు చేస్తాను. అప్పుడు మోషే బతిలాడతాడనమాట, అరణ్యాన్ని తీసుకొచ్చి చంపటానికే ప్రభు, ఆ ఐగుప్తు వాసులు ఏమనుకోవాలి, చుట్టుపక్కల దేశాలు ఏమనుకోవాలి. దేవుడు దీర్ఘాయుషమంతుడు, దీర్ఘశాంతుడు, కృపగలవాడు, అపరాధులను నిరపరాధులను చేయడు, వాళ్ళని క్షమాపణ పొందితే వాళ్ళని కనికరించి మరి గొప్పగా 10 తరాల వరకు క్షేమంగా నడిపిస్తాడు. ఆయన ద్వేషించిన వారికి, ఆయనను వ్యతిరేకించిన వారిని 4 తరాలను వాళ్ళను కృపను దూరం చేస్తాడని నీ గొప్ప ఔన్నత్యము ఉంది కదా, మరి అది తప్పక నువ్వు తొందరపడి వీళ్ళని నాశనం చేయొద్దు అని మోషే బతిలాడితే, సరే అయితే రేపటికి కొండపైకి ఎక్కి నీ నడువుడి, యెహోషువ కాలేబు, ఎందుకంటే ఆ కొండ మీద అమాలీకులను, ఆ కొండ నుంచి కింది లోయ వరకు కానానీయులు నివాసం ఉన్నారు. అది వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళి మీరు స్వాధీనపరచుకోవచ్చు, జయం పొందుకుంటారు. అయితే వీళ్ళకు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు దేవుని మాట వింటలేరు కదా. ఈ దేవుని మాట వినని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, దేవుడు అన్నీ చెప్పాడుగా, నేను నా మాట వింటే
నేను ఎలాగ దీవించే విధంగా నడిపించాను, నా అద్భుతాలు, నా సూచకలు, మహత్కాలను చూపించినా నన్ను నమ్ముతలేరు. నేను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన విధానము, అరణ్యంలో మీరు చూపించిన నా మహిమ సూచనలు, అద్భుతాలు చూపించాను కదా, నేను నమ్మనని ఆయన ఇంత సందేశం ఇచ్చినప్పుడు, అప్పుడు మేము పాపంలో ఉన్నాం అని చెప్పి మీదనే క్షమాపణ కోరి మీ కొండకెక్కుతాం. ఇక ఈ లోతులాగా ఈ పర్వతకెక్కుతాం. ఫస్ట్ ఈ బుద్ధి ఉంటే చక్కగా కొండకెక్కి విజయం సాధించాం. ఇప్పుడు మీ మనసు మీరు పశ్చాత్తాపం ప్రార్థన చేసే విధంగా కాకుండా మీద ముఖస్థుతి కలిగి అస్థిరమైన మనసుతో ఏం చేస్తాడో మీ కొండకెక్తాం. అంటే కొండకెక్కితే దేవుడు మీతో ఉంటే కదా, దేవుడు మీతో ఉన్నప్పుడు ఆ కొండ మీద వెళ్ళినప్పుడు మీకు జయం ఉంటుంది. అమాలికుల మీద, కానానీయుల మీద. మీరు ఇప్పుడు మీ మనసు మీకు ఎట్లా దోస్తే అట్లనే మీరు వ్యతిరేకం చేయడం మీ వంతే. ఇప్పుడు దేవుడు అన్ని విషయాలు చెప్పి సవరించి అదే వీళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి వీళ్ళని నాశనం చేస్తారు, ఇలా చేస్తారు అన్నప్పుడు ఆ భయానికి ఏం చేస్తున్నారు? బలవంతము భక్తి కలిగి ఆ భయమే నిజమైన మారుమనసు కాదు. మీద మీ పాపంలో మేము ఉన్నామని చెప్పి మారుమనసు లేకుండానే మళ్ళీ మీ కొండకెక్కుతున్నాం అంటుంది. కొండకు ఎవరెక్కితే దేవుని మాట విన్నా ఈ యెహోషువ ఉన్ను ఈ కాలేబు ఎక్కితే వాళ్ళకి జయం ఉంటుంది. మిగతా వారికి అపజయ, పరాభవం, నాశనం అవుతారు, హత్య చేయబడతారు. కానీ వీరు వినకుండా వెళ్ళారు. ఆ కొండకెక్కితే ఏమైంది? అమాలీకులను, కానానీయులు వాళ్ళని తరుముతూ చాలామందిని హతమార్చారు. మొత్తం హతమార్చారు. హల్లెలూయా. చూడండి, నిర్గమ కాండము సంఖ్యాకాండము 14వ అధ్యాయం. ఇది చాలా ఇంటికాడ తప్పక చదవాలి. 19వ అధ్యాయము ఆది కాండము, అలాగనే సంఖ్యాకాండము 14వ అధ్యాయము తప్పక అందరూ చదవాలి విశ్వాసులు. ఓకే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము ముందుగా 40వ వచనం. వారు ఉదయం లేచి అంటే సర్వ సమాజం ఉదయం లేచి ఆ కొండ మీదకెక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదుము అనిది. అందుకు మోషే ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి? అది కొనసాగదు. మీ యెహోవా మీ మధ్య లేదు కనుక, అంటే మీ ఇష్టానుసారంగా, అంటే దేవుడు చెప్పింది వినకుండా మీరు అపనమ్మకంతో అస్థిరులుగా దేవుడు చూపించే స్థలమో ఏమో మీకు చెడ్డగా అనిపించింది, అక్కడ పోలేమో, అక్కడ కత్తివాతతోనే చంపటానికి యెహోవా దేవుడు మోషే అహరోనుల ద్వారా నడిపిస్తున్నాడు. మాకు అక్కడ సమాధులు లేవు ఆ ఐగుప్తు దేశంలో అని వెళ్ళే కంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడమే మంచిది అని మీరు పీచేమో అంటే వెనకకు పోయి ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు దేవుడు కోపగించి వీళ్ళను చంపేస్తామని చెప్తే, నాశనం చేస్తామని చెప్తే, ఇప్పుడు భయానికి ఏం చేశారు? మీద మార్పు కలిగే విధంగా చాలామంది భయానికి దేవుని మీద ప్రేమ కాదు, దేవుడు చేసిన మేలు ఉపకారములను మర్చిపోయి అప్పడమందమే ఇన్స్టాంట్ ఫలితం కోసము అప్పడమందం పాపము, ఇక పాపమని ఒప్పుకుంటే పోలే అని చెప్పి మీద హృదయపూర్వకంగా క్షమాపణ పొందకుండా మేము పాపం చేసినామని చెప్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు చెప్పినట్టు నేను చేస్తాము, ఆ కొండకి ఎక్కుతాము అంటున్నారు. అప్పుడు మోషే ఏమంటుంది? అదేంది ఇప్పుడు బొమ్మన్నాడు దేవుడు. మీ ఆశ్రమంలో పోతే కాదు, కాలేబు లాంటి వాళ్ళు, యెహోషువ లాంటి వాళ్ళు పోతే జయం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, కానీ మీరు పోతే అపజయం. మీకు నిజమైన మారుమనసు లేదు. ముఖస్థుతి కోసమో దేవుడు గొప్ప దేవుడు ఇప్పుడు పాపక్షమాపణ పొందుకొని ఆ దేవుడి యొక్క కార్యాలు వివరించినప్పుడు నిజమే కదని ఇప్పుడు మీకు గుర్తుకొచ్చినాయి. ఎందుకు మర్చిపోతున్నారు అంటే మీకు దేవుని మీద మనసు లేదు, దేవుని మాట అంటే శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఏమైనా సుఖభోగాల మీద,
ఈ ఇన్స్టెంట్గా ఉన్నటువంటి ఆ ఆనందముల మీదనే పడిపోయి దేవుని యొక్క స్థిరమైన మాటను ఉల్లంఘిస్తున్నారు. మీ ఆలోచన ఎలా ఉంటుందో అలానే ప్రవర్తించటకు మీకు ఇష్టం. మీకు తోచినట్టు నిలవడమే మీకు ఇష్టం. మీకు తోచినట్టుగా భక్తి చేస్తే లోతులాగా ప్రమాదం కూడా తెచ్చుకుంటారు. మీరు తోచినట్టుగా భక్తి చేస్తే ఇదిగో సర్వ సమాజమైన ఇజ్రాయెల్ ప్రజలు హతమార్చబడినట్లుగా నాశనమయ్యే ఖాయం. హలో, ఎట్లా పడితే అట్లా నడిచేది కాదు ఆత్మీయ జీవితం. మీకు నచ్చితే వెళ్తా లేకపోతే లేదని కాదు. నీకు నచ్చకపోతే అది నీవే డేంజరు. దేవుడు చూపించిన మార్గం నీకు నచ్చలేదంటే నువ్వే అంటే నువ్వు అపాయంలో ఉన్నావు. సాతాను ఏదో నేను గోల్మాలు చేస్తున్నావు, నేను ఘోరంగా అపార్థం చేపించే విధంగా దేవుని మార్గము తప్పుపట్టే విధంగా చేస్తున్నాడు. నువ్వు సరి చేసుకోవాలి, ఉపవాసం చేయాలి, కన్నీళ్ళ ప్రార్థన చేయాలి, మీరు హోల్ నైట్ ప్రేయర్లో ఉండాలి, అర్ధరాత్రి కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. 4 జాములు లేచి నీ హృదయము బద్దలు కొట్టుకొని నీళ్ళు గుమ్మరించినట్టుగా, కుండ గుమ్మరించినట్టుగా నీ హృదయంలో ఉన్నది గుమ్మరించి దేవుని కటాక్షం పొందుకో. అది చేత కాదు. ఎప్పుడైనా క్షమాపణ 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 ఎన్ని రోజులైనా ఇస్తాడు. అది కూడా హృదయపూర్వకమైన క్షమాపణ కాదు, యథార్థమైన క్షమాపణ. దేవుడు కనికరించేవాడు. ఆయన కృప అతిశయం గలవాడు. కృప చూపించులో సంతోషిస్తాడు. ఆయన పాపులను కటాక్షించే దేవుడు. ఇక్కడ యథార్థంగా ఒప్పుకున్నవన్నీ ఆ కటాక్షం పొందుకుంటాడు. మీద మీకు ఎప్పుడు ఆదివారం వచ్చిన మొదటిసారి వాక్యం విన్నప్పుడు ఆ కటాక్షం పొందడానికి ప్రయత్నం చేసి నటిస్తున్నారు లోతుల్లాంటి భక్తిగా. దేవుడు చెప్పి నడవకుండా మీ సొంత కాళ్ళ చేత అపజయపాలయ్యి మేము పాపం చేశాం, అందుకోసం మాకు ఇలా అయింది, ఇప్పుడు వస్తుంది దేవుడి మాట అని. ఎప్పుడు చూసినది ఇక్కడ నుండి మంచిగుంటే, ఇక్కడ నుండి మంచిగా. ఎన్ని రోజులు మీకు ఇవ్వాలి టైం? ఇక్కడ నుండి మంచిగా, ఇక్కడ నుండి సమయం ఆసన్నమైంది కదా, అంత దినాలు సమీపించింది కదా. ఇంకెప్పుడు జ్ఞానోదయం, ఎప్పుడు ఇంకా మీ హృదయం పరివర్తన, మీ హృదయంలో యథార్థత. ఇదిగో ఈ కొండకెక్కి నాశనం కూడా తెచ్చుకున్నా. అదే ముందుగా బుద్ధి ఉంటే లోతులాగా బుద్ధిహీనత ప్రవర్తించారు. ముందే యెహోవా దేవుడు చెప్పిన ఆ పర్వతం పోవంటే కాపాడబడేవాడు కదా. ఈ వీళ్ళకు కూడా ముందే దేవుడి మాట వింటే, దేవుడు చూపే స్థలంను చూసి నిజమనే దేవుడు ఇచ్చేది మంచి దేశం, కానీ అక్కడ ఉన్నటువంటి భయంకరులే కావచ్చు. కానీ ఇప్పటిదాకా ఐగుప్త దేశాలు భయంకరులనే వాళ్ళ చెర నుండి కాపాడిండు. ఎర్ర సముద్రం పాయలుగా చేసి నడిపించాడు. మన్నాను మనం వ్యవసాయం చేయలేదు, నీళ్ళు కూడా తీసుకొచ్చుకోలే, నీళ్ళ బాటలు, అలాగనే కుండలు, అలాగనే వస్తువులు ఏం తీసుకొచ్చుకోలే కదా, పాత్రలు నీళ్ళు మోసుకొచ్చుకున్నాము. దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకు ఎదురవుతున్న శత్రువు సైన్యము కూడా, శత్రువు రాజ్యాలు కూడా మన పక్షంలో యుద్ధం చేసి మనకు జయమును. యుద్ధాలు చేయటానికి కత్తులు కట్టాలు మనం పట్టుకొచ్చుకోలే, ఆహారం పట్టుకొచ్చుకోలే, వస్త్రాలే పట్టుకొచ్చుకున్నాం. కేవలం మనం తొడుక్కునేది అంతే, చెప్పులు వేసుకొని వస్తున్నాం అంతే. ఏ ఆస్తిపాస్తులు కూడా పట్టుకొచ్చుకుంటలేం. మనం ఐగుప్తు వాళ్ళే ఇచ్చిన ఆభరణాలే పట్టుకుని వస్తున్నాం తప్పించి ఇంకెవరి. ఎందుకంటే ఈ రోజు మనం ఎట్టిచాటు చేసిన సొమ్మే వాళ్ళు వేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఇచ్చారు. మరి ఇంతకంటే ఏమీ లేదు. వ్యవసాయము పనిముట్లు కానీ, యుద్ధానికి యుద్ధ ఆయుధాలు కానీ మనం ధరించుకోకుండానే వచ్చినాము. ఇంత గొప్పగా దేవుడు చేసిన అద్భుతము, వాళ్ళ మీద కూడా జయం కలగజేసి ఆ రాజ్యము, ఆ దేవుడు ఇచ్చిన వాగ్దాన స్థలము మనకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి దేవుని కనపరచవలసిన వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూసినా నిలకడ లేదన్నమాట. చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం అంటే లక్ష్యము చేయరు, అలక్ష్యం చేస్తురు. ఎన్నాళ్ళ వరకు నేను ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక్రియలు అన్నిటిని చూచి నాకు నమ్మకయుందురు. అలాగనే ఇంకో వాక్యం చూడండి, 38. అయితే
నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఇంకో వాక్యము చూడండి, దీనికి సంబంధించిన 11వ వచనం చదివినాం కదా. 22వ వచనం, నేను ఐగుప్తులోను నేను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక, 10 మార్లు అంటే లెక్కలేని అన్నమాట. మాట వరుసగా అంటారు కదా, 10 మార్లు అంటే ఏంటిది? 10 సార్లు 10 మార్లు నన్ను ఇబ్బంది చేసామని అంటారు కదా. అంటే లెక్కలేని సార్లు ఇబ్బంది చేశారు, లెక్కలేని సార్లు నా మాట వినకుండా. 10 మార్లు మీరు ఆ ఐగుప్తు దేశం నుంచి వచ్చిన కాను నుండి అరణ్యంలో, ఐగుప్తులో నేను అద్భుతాలు సూచక్రియలు మహత్కాలను చూశాను, నా మహిమ చూపించాను. ఈ అరణ్యంలో కూడా నా అద్భుతాలు సూచక్రియలు మహత్కాలను చూశాను. అరణ్యం నమ్మలేదు, ఐగుప్తు చేసిన నమ్మలేదు. 10 మార్లు నా మాట వినకుండా చెవున పెట్టారు, అలక్ష్యం చేశారు. కాబట్టి మీరు కొండ ఎక్కరు. కొండ ఎక్కే వాళ్ళు ఎవరు? కాలేబు, యెహోషువ. మిగతా వారు కొండ ఎక్కితే హతమార్చబడతారు. ఇప్పుడు ఈ పర్వతం ఎక్కితే ఫస్ట్ మాట వింటే లోతు పర్వతం ఎక్కితే కాపాడబడేవాడు. ఏది? లోతు కుటుంబం, వీళ్ళు కూడా ఆ కొండ ఎక్కి విజయం సాధించేవాళ్ళు దేవుని మాట ఫస్ట్ నుంచి వింటే కదా. ఇప్పుడు దేవుని మాట వినకుండా వాళ్ళకి తోచిన విధంగా ఎవరైతే దేవుని మాట వినేవారో అది ఎక్కితే మీకు జయం వస్తుందో ఆ మాట పట్టుకున్నారు. కానీ వాళ్ళ భక్తి పట్టుకోలే, వాళ్ళ విధేయత పట్టుకోలే, వాళ్ళ పశ్చాత్తాపం పట్టుకోలే, వాళ్ళ సరిదిద్దుకునే మాట పట్టుకోలే, వాళ్ళ విశ్వాసము పట్టుకోలే. ప్రియదేవులారా, చాలా మట్టుకు దేవుని మాట విన్నవారిని యొక్క అనుసరణ లేకుండా వాళ్ళ ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. వారి యొక్క ప్రవర్తన దేవుని మాట వినని వాళ్ళు భక్తిహీనతగా నుండి దూరం పోయిన వాళ్ళతో కలిసే విధంగా ప్రవర్తిస్తూ ఈ ఆశీర్వాదము పొందుకున్న దేవుని మాట విని ఆ ఆశీర్వాదం కోరుకుంటున్నారు. అలాంటి డబుల్ స్టాండర్డ్ వాళ్ళు విశ్వాసులు చాలామంది ఉన్నారు సంఘములో. ఇలాంటి వారు దేవుని యొక్క ఉన్నత పర్వతం ఎక్కరండి. ఆ పరమ యెరూషలేముకు ఎక్కిపోజాలరు. ఎందుకంటే మీరేమో నోటితోనే ఎరిగినట్లుగా మాట్లాడుతున్నారు, కానీ మీ క్రియలు మాత్రము ఎరగనట్టుగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తూ. అంటే మీ జీవితము స్థాపించబడుతుంది, మీ జీవితం కనబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితిని దేవుడి ఈ పాటి కాలంలో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నిలకడలేని భక్తి అన్నమాట, అవకాశవాదివి. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయి ఏదో దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టాడు ఆయన కృపను బట్టి, దానికే 4 పైసలు కనబడ్డప్పుడు, మనం కష్టానికి ప్రతిఫలం వచ్చినప్పుడు, మనకు ఉద్యోగం వచ్చినప్పుడు 4 పైసలు కనబడ్డం, మనకు కొంచెం ఆరోగ్యం కలిగినప్పుడు, 10 మందిలో మన గౌరవం ఉన్నప్పుడు కథం తలకు కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, తలకెక్కుతున్నాయి. ఇక లేదుగా పాస్టర్ మాట లేదు, నా పాస్టర్ నువ్వేంతే పెద్ద అయిపోయినావు. అంటే ఈ పాస్టర్ ద్వారా కదా నీకు ఫస్ట్ నుంచి ఉపయోగపడ్డాడు, నడిపించబడుతున్నప్పుడు ఇప్పుడు నీకు కొంచెం ఆస్తి, కొంచెము పాస్తి, నీకు కొంచెం హోదా, అంతస్తు, నలుగురిలో గౌరవం, నీకు 4 పైసలు చూడంగానే గర్ర ఇదేంది, ఇది పనికిరాని కదా, లోతున్న విధానం కదా, ఇది ఇజ్రాయెల్ సమాజంలో చేస్తున్న మూర్ఖత్వం కదా. ఎందుకు భక్తి వాళ్ళను ఎందుకు చూస్తలే? భక్తిలను చూసి నువ్వెందుకు పడిపోతున్నావు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. 4వ అధ్యాయము 2వ వచనము. వారికి ప్రకటింపబడినట్లు మనకును ఇజ్రాయేల్ ప్రజలకు ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడును కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు, లోబడిన వారితో కలిసి ఉండలేదు. కాలేబు,
యెహోషువతో కలిసి ఉండటానికి ఇష్టపడలేని వాళ్ళనమాట. కలిసి ఉండలేదు కనుక, కలిసి ఉండలేదు. ఎవరికి? అబ్రహాముతో కలిసి ఉండలేదు. ఎవరు? ఆ విశ్వాసంలో నిలకడగా ఉండలేదు. లోతు విన్న వాక్యము విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనకరమైన దాయను కాగా సరిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిష్ప్రయోజనం సహవాసము వచ్చి వాక్యం విని నిష్ప్రయోజనం ఎందుకు చేసుకుంటారు? సర్వ సమాజం కూడా అలానే నిష్ప్రయోజనంగా చేసుకొని దైవ ఉగ్రతకు పాత్రలు అయిపోయాయి. కాబట్టి నీకు తోచిన విధంగా, నీకు అనిపించిన విధంగా, నీకు నీ తలలో ఉన్న ముళ్ళు ఆ పురుగు ఎట్లా మెసులుతే అట్లా కాదు ప్రవర్తించేది భక్తి జీవితం. దేవుడు ఎలాగ నడిపిస్తానంటే అది మన క్షేమం, నాశనం కాకుండా మనం క్షేమంగా ఉంటాం. భౌతికంగా, ఆధ్యాత్మిక ఉన్నత పర్వతంలో ఎక్కిపోయి విజయంగా నిలబడతాం. అలా చెప్పండి. మనకంటే క్షేమధారం ఆయన తప్ప మనమే క్షేమం కాదండి. మన మాట మనము నమ్మితే మోసపోతాం, ప్రజల మాట నమ్మితే మోసపోతాం. ఎవరి మాట వినాలే? దేవుని మాట వింటే బ్రతుకుతాం. ఈ లోకంలో క్షేమంగా గౌరవంగా ఉంటాం, పరలోకంలో ఉన్నతంగా నిలబడి విధంగా విజయవంతంగా కొనిపోబడతాం. ఏది కావాలి? లోతు లాంటి జీవితం కావాలా? అబ్రహాం జీవితం కావాలా? అలాగనే యెహోషువ మా జీవితం కావాలా? కాలేబు జీవితం కావాలా? విశ్వాసం కావాలా? లేకపోతే సర్వ సమాజం అందరిలో ఉన్న ఆ భక్తినిత, ఆ విశ్వాసం లేనితనము, స్థిరత్వం లేనితనము, దేవుడు అద్భుతాలు చేసిన వాటిని అనుభవించి గొప్ప దేవుడని కొనియాడతారు. మళ్ళీ కాసేపట్లో అది మర్చిపోయి దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, సనగడం గునుగడం. ఇలాగ చాలామంది ఉన్నారు. అధిక శాతం 90 కంటే ఎక్కువనే శాతం ఉంది. ఎట్లా బతుకుతామండి? ఆ ఇద్దరి వైపు చూడాలి కానీ ఆ వెళ్ళిపోయిన వాళ్ళ వైపు చూస్తామా? అనుకుంటారు సిలోన్ ప్రేయర్ హౌస్లో వెళ్ళిపోయిన వాళ్ళు మంచిగా, వెళ్ళిపోయిన వాళ్ళు చూడండి బతుకు బస్ స్టాండ్ అయింది. బుద్ధి లేకుండా కొంతమంది మీ వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ వెళ్ళిపోయిన వాళ్ళ జీవితం వాళ్ళ మీద చూపించేది అదే జీవితం అనుకుంటారు. బుద్ధి లేకుండా ఎప్పుడైనా నాకు చెప్తారా? పాస్టర్ చెప్పరు. వాళ్ళు మస్తున్నారని వాళ్ళ పెద్ద విషయాలు మాట్లాడతారు. వాళ్ళకున్న దేవునికి వేరుగా ఫలించారన్నప్పుడు దేవుని మాట కంటే ఎక్కువ వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్రమం అంటే చర్చిలో మార్చినంత మాత్రాన వాక్యములో నిలబడుతున్నారా? ఎక్కడ వాళ్ళకు రక్షణ వచ్చింది, ఎక్కడ వచ్చిన సమాధానం అక్కడనే వెతకాలి, వెంటాడితే దొరుకుతుంది. ఈడ పోగొట్టుకున్న సమాధానం, ఈడ పోగొట్టుకున్న రక్షణ వేరే సంఘంలో దొరుకుతుందండి. సంఘాలు మార్చినంత మాత్రాన జీవితం మారుతుందా? లోతు పరిస్థితి అంటే వేరే కాడ ప్రాంతాలు మారినందుకు లోతు స్థితి మారిందా? మారలేదు. పోనీ దేవుడు విడిపించాడు, దేని మాట వినలేదు, తనకు తోచినట్టు నడిచినది, మారిందా? మరి నన్ను ప్రార్థన చేసిందే విన్నాడు దేవుడు, దానికైనా స్థిరంగా ఉన్నాడా? ఇలాంటి గడక శిత్తం, గాడిద రోగం లాంటి విశ్వాసం చాలామంది ఉన్నారు. పడిపోయిన వాళ్ళతో జతగట్టి పడిపోవటానికి మొదలుపడుతున్నారు. నిలబడే వాళ్ళని చూసి మనం దీవించబడాలి. వాళ్ళ విశ్వాసం చూసి, వాళ్ళ సమర్పణ చూసి, వాళ్ళ సాధన చూసి, వాళ్ళ విధేయతను చూసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎరిగి మీ క్రియల ద్వారా ఎరగనట్టుగా జీవించే భక్తినుల వైపుగా, అవిశ్వాసం వైపు వెళ్తే బ్రతుకులు ఏమి నష్టమే కానీ, కష్టాలే కానీ క్షేమము కలగదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చివరి వరకు మన కృతజ్ఞత, ప్రభువా నీ కృపను బట్టే ఉన్నా, ఏ అభిషేకం ద్వారా నన్ను రక్షించో ఆ అభిషేకం ద్వారా క్షేమంగా ఇప్పుడు నడిపించబడి. అతను భ్రష్టుడైతే తప్ప అతను వెంబడించే విధంగానే ఉండాలి. అలాంటి అభిషేక్తులు మనం వెంబడిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మాట దేవుని మాట కదా. కాబట్టి అనవసరమైనటువంటి దైవ ఉగ్రతకు పాత్రలము కావద్దు. హల్లెలూయా. చూడండి 44వ వచనము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనం చివరిగా చదివి ముగించుకుందాం.
అయితే వారు మూర్ఖించి అయితే వారు మూర్ఖించి ఆ ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైనను ఆ యెహోవా మందసము నిబంధన అయినను మోషే అయినను పాలెము నుండి బయలు వెళ్ళలేదు. వాళ్ళతో బయలు వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళకి ఇష్టమే, ఎందుకంటే ఆ పాస్టర్ రాలే, వాళ్ళతో పోలే, ఆ దేవుని నిబంధన రాలే, వాళ్ళకి రాలేదు. ప్రభు వల్ల కార్యక్రమం లేకుండా సంఘాలు వెళ్తారు ఇక్కడ నేర్చుకుని. మరి ఏం నేర్చుకున్నారు? ప్రభు వల్ల కార్యక్రమం లేకున్నా కానీ మస్తు ఆ పాస్టర్ కంటే ఎక్కువ ఇక్కడ పోయిన వాళ్ళు జగిత్యాల అయినా కానీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తే వాళ్ళ మీద అయ్యో ఎందుకు అనవసరంగా తొందరపడిపోయింది జాలి చూపబడి అనుకుంటుంది. ఒక్కొక్కడు బయటపడుతున్నాడు వరంగల్లో, జగిత్యాలో. ఎందుకంటే అహంని చంపుకోకుండా లోబడితే ఆశీర్వాదమే కదా. ఈ పాస్టర్ ఒకప్పుడు మీ పనికొచ్చిన వాడు ఇప్పుడు ఎందుకు అహంకారంగా 4 డబ్బులు వస్తేనా, 4 బట్టలు పొందుకుంటేనా? ఇదా జీవితం? నిత్య జీవం కావాలి కదా మనకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకంటే గొప్పగా లేదా మోషేకు? ఐగుప్త వైభవం మర్చిపోయాడు, తీసేసుకున్నాడు కదా. ఆయన తక్కువని ఆయన మాట ఆయనకు లోబడటానికి పెద్ద మనము తక్కువ అయిపోతామా? దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడి మాటగా నడిపించబడుతున్నాడు కదా ఆయన. అలాగ మనం నడిపించబడాలి కదా. అలాగనే మీ పాస్టర్ కూడా తక్కువేం కాదు. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, నాకు కూడా నేను తల్లిదండ్రులకు ఒక్కను చాలా వాళ్ళు నాకంటే అంటే నా క్షేమం కోసం చాలా సంపాదించా. ఏం దేనిలో లేదు, తీసుకోలేదు. కాకపోతే దేవుడు నడిపించే విధంగా ఉన్నప్పుడు అసలు చేతగాని వాడుగా, ఎందుకంటే దేవునికి లోబడుతూ దేవునికి తగినట్టుగా తగ్గింపుతో నడిపించబడుతున్నప్పుడు మీరు చేతగాని వాడిలాగా అయిపోతున్నాయి. వేస్ట్, మనకన్నా జ్ఞానం లేదు, మనకన్నా హోదా అంతస్తు లేదు. ఆ పాస్టర్ ద్వారానే మనం అన్ని సర్వం పొందుకొని ఆయన అభిషేకం ద్వారానే మనం దీవించబడుతూ ఇప్పుడు కళ్ళ కనబడతలేదు. ఇది మోషేకు కూడా కళ్ళ కనబడకుండా తెగించిన సర్వ సమాజం ఎలా అయిపోయింది చూడండి. అబ్రహాం వదిలిపెడితే లోతు పని ఏమో అయిపోయింది చూడండి. కాబట్టి ప్రజాస్వామ్యంగా మనకు ఇష్టానుసారంగా బ్రతకటానికి దేవుని బిడ్డలుగా ఉండటకు సాధ్యం కాదు. దేవుడు చెప్పినట్టుగా లోబడాలి. పాస్టర్ అయినా విశ్వాసులైనా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చదవండి ఇంకా లాస్ట్ వాక్యం 45. అప్పుడు ఆ కొండ మీద నివాసంగా ఉన్న అమాలేకులను కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హోర్మాను వరకు వారిని తరిమి హతము చేసింది. చూడు, హతమార్చబడ్డ. ఇప్పుడు చాలా మట్టుగా ఆర్థిక పీక లోతుల ఆర్థిక ఇబ్బందులు పడిపోయారు. ఘోరంగా మానసికంగా హతమార్చబడుతున్నారండి. సచ్చిత బతుకుతున్న విధంగా అయిపోతున్నారు సమాజం. చాలామంది కొన్ని రోజులు నడిచి వరంగల్లో కానీ, జగిత్యాలో కానీ, హైదరాబాద్లో కానీ చాలామంది వచ్చి వెనకపోయి ఘోరంగా ఇబ్బంది. వాక్యమే లక్ష్యం కాదు. 4 పైసలు, 4 దుస్తులు కొని 2-3 స్థలాలు, భవనాలు, ఇవేనా జీవితము? అలాగనుకుంటే పాస్ట్ ఎందుకు సేవ చేయాలండి? ఒక దేవుడు చెప్పినట్టుగా లోబడే విధంగా ముందుకు సాగిపోవటానికి మోషే ఎందుకు చేయాలి? ఐగుప్తు దేశంలో ఉంటే మన రాజుగా అయిపోతుండే కదా, పరోగా అయిపోతుండే కదా. కాబట్టి మనము అందరము దేవుని మాట వింటే కాపాడబడతాం, క్షేమం నడిపించబడతాం, ఈ లోకంలో గౌరవంగా ఉంటాం, పరలోకంలో విజయంగా చేర్చబడతాం. హలో చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోతు దేవుని మాట విన్నట్టే ఉన్నాడు, కానీ దేవుని మాట పక్కన పెట్టి తన తోచినట్టుగా వ్యక్తి చేసి తన భార్యను నష్టపోయింది, తన బిడ్డలు కూడా అపకీర్తిగా, వ్యభిచారులుగా, అక్రమ సంబంధులుగా, తన ఫ్యామిలీ ఘోరంగా ఒక సామెతగా, అంటే ఈ లోకానికి మరి అపవాదుగా చేసుకున్నాడు. అపవాదుగా అంటే నాశనంగా చేసుకున్నాడు. అలా చూసి
అన్యులు కూడా ఇగో ఈ బైబిల్ ఇది ఉంది అని చెప్తుంది కదా. ఇది చూడు అపహాస్యం చేసుకునే విధంగా. కాబట్టి మనం అలాగా లోతులాగా అలాగనే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నడిచిన సర్వ సమాజం అధికులైన సమాజం లాగా ఉండొద్దు. ఇదిగో ఎలాంటి అబ్రహాం లాగా ఉండాలి, నడవడిలో ఉండాలి. అలాగే ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి యెహోషువ లాగా ఉండాలి. తర్వాత నూను కుమారుడైన యెహోషువ లాగా యూదా గోత్రానికి చెందినటువంటి కాలేబు లాగా విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్కుల చేత ఆశీర్వదించి నడిపించుడు గాక. తల వంచి కనిపిస్తూ ప్రార్థించండి. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఈ పాటి కాలం చెప్పబడిన వాక్యానికి తగినట్టుగా మేము సమర్పణ చేసుకుంటూ విధేయతగా ముందుకు సాగే ఆ విశ్వాసములో నిశ్చయిత కలిగినటువంటి సమర్పణతో ముందుకు సాగడం సాయించే ప్రభు. లోతులాగా ఉండకుండా అబ్రహాములాగా ఉండేటట్లుగా ఈరోజు మాతో మాట్లాడవయ్యా. అలానే సర్వ సమాజం అరణ్యంలో ప్రభు అంత అద్భుతమైనటువంటి ఐగుప్తుల దేశంలో నువ్వు చూపించావు నీ మహిమ, నీ అద్భుతమైన సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు. ఇదిగో ప్రభు చేసినా కూడా నీ మాటకు అలక్ష్యం చేశారయ్యా. అరణ్యంలో కూడా నీ మహిమను, నీ అద్భుతమైన కార్యాలు చూపించావు. అయినా నిన్ను ప్రభు నీ మాటకు లోబడలేకపోయారు తండ్రి. వారికి తోచిన విధంగా, వాళ్ళకి అనిపించిన విధంగానే మరలా ప్రభు ఐగుప్తునే కోరుకున్నారు, ఆ బానిస బ్రతికి కోరుకున్నారు ప్రభు. స్తోత్రము తండ్రి. అయ్యా ఆడికి ఆ వాగ్దాన స్థలము చేరే కంటే మేము ప్రభువా ఇదిగో ఐగుప్తుల్లో దాసులుగా ఉండడమే మాకు మేలని అనుకున్నారయ్యా ప్రభు. స్తోత్రము తండ్రి. ఇలాంటి పనికి మాలినటువంటి భక్తి నుంచి విడుదల పొందటానికే అధిక సంఖ్యాకులు ప్రభు ఇలాగ నడిచే ఇదిగో ప్రభు భక్తులను చూసి పడిపోకుండా, ఇలాంటి తొలగిపోయే విశ్వాసములో భక్తులుగా ఉన్నటువంటి వారిని చూసి పడిపోకుండా కాపాడబడుటకు ఇదిగో ప్రభు కొద్ది మందులు సజ్జులుగా ఉన్నటువంటి అబ్రహాము లాంటి భక్తులు, అలాగనే యెహోషువ లాంటి భక్తులు, కాలేబు లాంటి భక్తులను చూసి విశ్వాసులుగా స్థులుగా సమర్పణ కలిగి ప్రభు నీవు చేరే ఇదిగో ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానమైనటువంటి ఆ కానానికి చేరే విధంగా ఎలాగ నడిపించబడ్డారు, అలాగనే పరమ కానానికి చేరే విధంగా ప్రభు నీ ఆత్మ నడిపింపుతో నీ మాటకు లోబడి ముందుకు సాగు సహాయించే ప్రభు. అలాగ నాశనం కాకుండా, హతమార్చబడకుండా, ఖర్చుతో బతికే జీవితంలో ఉండకుండా, ఆత్మీయంగా చచ్చిపోయే బ్రతుకు కంటే తండ్రి ప్రభు యెహోషువ తండ్రి కాలేబు లాంటి భక్తి మా జీవితంలో నిత్య జీవం కలిగిన జీవితం దయచింది. తాత్కాలికమైన సుఖభోగాల కంటే శాశ్వతమైనటువంటి సంతోషము, సమాధానం, ఆనందము కలిగిన జీవితం మాకు కావాలి. అలానే స్తోత్రము తండ్రి. అలాగనే ప్రభు స్తోత్రం. లోతు ప్రభువా తండ్రి తన స్వశక్తిగా నడిచినప్పుడు ఎలాగ నాశనం దుష్ప్రభావం కలిగి ఉంటుందో ప్రభు ఈరోజు మాతో మాట్లాడవయ్యా. కుటుంబం అంతా ఆగమాగం జగన్నాథం చేసుకుని అవమానకరంగా అందరి మధ్యలో ఉరికిపోయే వారి మధ్యలో జారిపడ్డట్టుగా ప్రభు చేసుకునే ఆ తత్వం కలిగిన లోతు కుటుంబంగా మా జీవితాలు ఉండద్దు, మా కుటుంబాలు ఉండద్దయ్యా ప్రభు. నీ కృప నిరంతరముడునుగా నువ్వు చెప్పినట్టుగా ముందుకు సాగు సహాయించండి. మేము అజేయంగా విజయంగా కుటుంబముతో ఎదుగు ప్రభు అయ్యా మా జీవితాల్లో సంతోషం, సమాధానము, నిరీక్షణ కలిగి గొప్పగా ప్రభు నీ వాక్యానికి లక్ష్యం ఉంచి నీ యందు విశ్వాసముతో నీ కృపలో ప్రభు నీ కనికరములో తండ్రి మేము బ్రతకటానికి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.